మేఘాలు మొత్తం ఆకాశాన్ని కమ్మేస్తాయి, చీకటైపోతుంది. అటువంటి మేఘాలన్నీ కూడా మబ్బులు పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ ప్రశాంతమైన వెలుతురొస్తుంది. అంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి కూడా ఆకాశం మొత్తం కూడా మేఘావృతం మీద చీకటిగా కనిపిస్తుంది మనకు. అవి మొత్తం తెరలు తొలగిపోతే మళ్ళీ వెలుతురొస్తుంది. ఆ రకంగా వెలుతురు మన జీవితంలో రావాలి అనంటే మనం చేసేటువంటిది ఏ సమయంలో ఏది చెయ్యాలి, ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి చేస్తామంటే అవ్వదు. ఏ తిథి, ఏ యోగం కలిసొచ్చినప్పుడు ఏ విధానాన్ని ఆచరిస్తే దాని యొక్క పూర్తి ప్రభావాన్ని, ఫలితాన్ని తీసుకోగలుగుతారనేటువంటిది చెప్పబడి ప్రత్యేకంగా ఉంటుంది కనుక ఈ మాస శివరాత్రి రోజు నాడు, కార్తీక మాసంలో ఉండేటువంటి మాస శివరాత్రి చాలా విశేషమైంది. మహాశివరాత్రికి పర్వదినానికి ఈక్వెల్. అందులో కూడా లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు ఒక విశేషమైన ఫలితం రావాలి. కొన్ని కొన్ని తెరలు తొలగిపోతేనే ప్రశాంతంగా ఉంటుంది. అటువంటిది మనకు కావాలి అంటే పచ్చి పాలు తీసుకొని బాగా దాన్ని కవంతో చిలకరిస్తగా అది ఒక మేగడలాగా వచ్చేస్తుంది. దాంతో ఈశ్వరుడికి అర్చన చేయాలి. అనగా ఏమిటి అంటే ఆవు దూడ పాలు తాగుతున్నప్పుడు ఆవు దగ్గర దూడ మూతంత నురుగు వస్తూ ఉంటుంది. ఆ నురుగులాగా వస్తుంది. ఆ నురుగుతో ఈశ్వరుడికి అర్చన చేస్తే చాలా ఆనందపడతాడు. మనం ఏది అడగాల్సిన అవసరం లేకుండా మనకి ఏది అవసరమో, మన చేతికి ఏది వస్తే మనం సంతోషంగా ఉంటామో అది ప్రతి ఒక్కటి కూడా ఈశ్వరుడు చాలా సులువుగా ప్రశాంతంగా అనుగ్రహించేస్తాడు. అంత గొప్పది మాస శివరాత్రి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ మాస శివరాత్రి రోజు నాడు చక్కగా మహాలింగేశ్వర స్వామి వరంగా 360 శివలింగాలకి అర్చన చేయించుకునే ప్రయత్నం చేసుకొని అర్చన చేసుకునే ఒక ఈశ్వరుడికి అనుగ్రహంతో సుఖక్షేమాలతో ఉండాలని కోరుకుంటున్నాను.